వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు సిల్క్ శారీకి నేను బ్లౌజ్ డిజైన్ చేయించానండి. చాలా బాగుంది, నాకు ఎందుకో బాగా నచ్చింది అనమాట. ఇది చాలా సింపుల్ శారీ, కాకపోతే ఏంటంటే దాంట్లో శారీలో బ్లౌజ్ ఇది వచ్చింది, కానీ సేమ్ ఇదే వేసుకుంటే లుక్ రాదనమాట. మీకు ఏంటంటే దానికి పేరక్క నేను ఏంటంటే శారీలో బ్లౌజ్ వదిలేసేసి దానికి శారీలో బ్లౌజ్ స్టిచ్ చేయలేదనమాట. మనం అది కొంచెం ఏంటంటే పెద్దవాళ్ళు వేసుకున్నట్టు ఉంటుంది. ఇదేంటంటే పింక్ కలర్ క్లాత్ తీసుకొని రా సిల్క్ తోటి బ్లౌజ్ డిజైన్ అనేది చేయించానండి. అయితే దీనికి శారీ కలర్ పైపింగ్ వేయించుకోవచ్చు, ఒక్కొక్కరు ఏంటంటే వేయించుకోరు. నేనేంటంటే ఇది రా సిల్క్ వచ్చి 600 పెట్టి తెచ్చుకున్నాం కదా. ఇదేంటంటే మనం ఏ బ్లౌజ్కైనా ఏ శారీకైనా మ్యాచ్ అయితే వేసుకోవచ్చు. ఇదేంటంటే మొత్తం కట్ వర్క్ చేయించానండి. మీకు బ్యాక్ సైడ్ వచ్చి చిన్న డ్రాప్ పెట్టేసి కట్ వర్క్ పెట్టాను. చిన్న షేప్ వరకే మనం కట్ వర్క్ పెట్టామన్నమాట. మొత్తం అయితే నార్మల్గానే ఇచ్చేసాను, క్యాన్వాస్ పెట్టేశాను. చూడండి, ఇది ఫ్రంట్ అయితే ఓన్లీ ఈ షేప్ వరకే క్యాన్వాస్ పెట్టేసాం అనమాట. కట్ వర్క్ అయితే లుక్ బాగుంటుందండి వేసుకుంటే. ఇది వేసుకొని పిక్స్ పెడితే బాగుంటుంది. నేను మీకు నెక్స్ట్ వీడియోస్ అయితే ట్రై చేస్తానండి. వేసుకున్న బ్లౌజ్ డిజైన్ చేసింది అది వేసుకుంటే ఎలా ఉంటుంది అనేదానికి, పేరప్ చేసి వేసుకుంటే ఎలా ఉంటుంది అనేదానికి. ఇలా మనం సిల్క్ శారీస్కి అలా బ్లౌజ్ డిజైన్ చేసుకునేటప్పుడు ఏంటంటే పైపింగ్ లేకుండా మనం డిజైన్ చేసుకుంటే దేని మీదకైనా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీకు ఇలా ఏ డ్రెస్కి ఏ బ్లౌజ్, ఏ చీరకి ఏ బ్లౌజ్ ఎలా పేరప్ చేసుకోవచ్చు అనేది తెలుసుకోవాలంటే నా ఛానల్ని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.